ప్రపంచంలో సంచలనం సృష్టించిన బాయ్ బ్యాండ్ BTS 2026లో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 4 ఏళ్ల పాటు కొనసాగిన విరామానికి ముగింపు పలుకుతూ కొత్త ఆల్బమ్, కొత్త వెబ్సైట్, అలాగే వరల్డ్ టూర్ తో అభిమానుల ముందుకు రానుంది. బిగ్ హిట్ మ్యూజిక్ తమ అధికారిక ఎక్స్ మునుపటి ట్విట్టర్ ఖాతా ద్వారా మార్చ్ 20 కంబ్యాక్ కన్ఫర్మ్ అంటూ ప్రకటించడంతో BTS ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మార్చ్ 2026 నెల BTS అభిమానులకు పండుగ లాంటిదిగా మారనుంది. తప్పనిసరి సైనిక సేవను పూర్తి చేసిన తర్వాత RM, జీన్, షూగా, జేహోప్, జిమిన్, బి, జాంగ్కుక్ 7 సభ్యులు మరోసారి పూర్తి స్థాయిలో సంగీత రంగంలోకి అడుగుపెట్టనున్నారు. బిల్బోర్డ్ కథనం ప్రకారం 2022లో విడుదలైన ప్రూఫ్ ఆల్బమ్ తర్వాత ఇదే వారి తొలి పూర్తి స్థాయి ఆల్బమ్ కానుంది. 4 ఏళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ ఆల్బమ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సైనిక సేవ నుంచి విడుదలైనప్పటి నుంచే BTS తమ రీఎంట్రీపై పలు సంకేతాలు ఇస్తూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన ఈ అధికారిక ప్రకటన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ లా మారింది. BTS లీడర్ కిమ్ నామ్జోన్ RM కూడా ఇటీవల మ్యూజిక్ చాలా బాగా వస్తోంది, అందరూ చాలా కష్టపడుతున్నారు, తప్పకుండా ఎదురు చూడండి అంటూ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచారు. కొత్త ఆల్బమ్ తో పాటు BTS కొత్త వెబ్సైట్ ను కూడా లాంచ్ చేయనుంది. ఈ వెబ్సైట్ లో కొత్త లోగోను పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఓపెన్ డోర్స్ లోగోకు భిన్నంగా ఇప్పుడు 3 ఎరుపు వృత్తాలతో కూడిన కొత్త డిజైన్ ను తీసుకొచ్చారు. 3 వృత్తాలకు ప్రత్యేక అర్థాలున్నాయి అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఈ 3 వృత్తాలకు ప్రత్యేక అర్థాలున్నాయని అభిమానులు విశ్లేషిస్తున్నారు. BTS న్యూ ఇయర్ 2026 పోస్ట్ కార్డ్ లో ఈ లోగోను ముందుగానే చూపించగా సోషల్ మీడియాలో ఫ్యాన్ థియరీలు హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ లోగోలో కొరియన్ శబ్దాల సూచనలు ఉన్నాయని చెబుతుండగా మరికొందరు ఇది 7 సభ్యులు తిరిగి ఒకటైన సందర్భాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఫుల్ సర్కిల్ అనే భావనతో BTS 2.0 ప్రారంభమైందనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే పోరాటం తర్వాత ఐక్యతను సూచించే కొరియన్ చిహ్నం ఇందులో ఉందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 4 ఏళ్ల విరామం తర్వాత తిరిగి వస్తున్న BTS ప్రయాణానికి ఇది ప్రతీకగా మారిందని అంటున్నారు. బిల్ బోర్డ్ కు ఇచ్చిన వ్యాఖ్యల్లో జాంగ్కుక్ కూడా ఈ వసంత కాలం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుందని తెలిపారు. ఈ స్ప్రింగ్ ఎంతో ముఖ్యమైనది, అందరూ సురక్షితంగా ఆనందంగా ఈ కాలాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంటూ అభిమానులకు సందేశం ఇచ్చాడు. 2025 జూన్లో సైనిక సేవలో చేరిన సమయంలోనే వచ్చే ఏడాది స్ప్రింగ్ లో కొత్త BTS ఆల్బమ్ విడుదల చేస్తామని గ్రూప్ వెల్లడించింది. ఇక BTS వరల్డ్ టూర్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కలుసుకునేలా టూర్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సభ్యుడు వి ఒక లైవ్ స్ట్రీమ్ లో భారత్ లో ప్రదర్శన ఇవ్వాలనే సంకేతాలు ఇవ్వడంతో ఇండియన్ ఆర్మీ మరింత ఉత్సాహంగా మారింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత BTS చేసే ఈ కంబ్యాక్ సంగీత ప్రపంచంలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ లాంటి చారిత్రాత్మక విజయాలను BTS దాటగలదా అనే ప్రశ్నలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ బేస్, 7 సభ్యులు కలిసిన శక్తి చూస్తే BTS మరోసారి గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 2026 మార్చ్ నెల BTS ఆర్మీకి మర్చిపోలేని కాలంగా నిలవనుంది.